మంచిర్యాల జిల్లా లక్షారిపేట పట్టణంలో వైష్ణవి మహిళా డిగ్రీ కాలేజీలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ వేడుకలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. విద్యార్థులు తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి బతుకమ్మ పాటలతో ఆడారు. తమ కాలేజీలో ప్రతి ఏటా ఇలా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటామని, ఇలా విద్యాసంస్థల వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు విద్యార్థులు. పండుగల యొక్క గొప్పతనాన్ని కాలేజీ యాజమాన్యం మాకు తెలియజేసే ప్రయత్నం చేస్తుందని కాలేజీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, ఇలాగే ప్రతి సంవత్సరం నిర్వహించాలని కోరారు విద్యార్థినులు. నేను వైష్ణవి ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఎంపీసీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు మేము బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాము. తెలంగాణలోని అతిపెద్ద పండుగ సద్దుల బతుకమ్మ. ఏ పండుగకు ఆడపడుచులు వచ్చినా రాకపోయినా కానీ సద్దుల బతుకమ్మ పండుగకు ప్రతి ఒక్క ఆడపడుచు వచ్చి తన పుట్టింటికి వచ్చి ఈ వేడుకలు అనేది జరుపుకుంటారు. మేము ఈరోజు మా కళాశాలలో మా స్నేహితులందరం కలిసి ప్రతి ఒక్క పూలు తీసుకొచ్చి తీరు పూలు తీసుకొచ్చి బతుకమ్మ పేర్చి మేము బతుకమ్మ పాటలతోని బతుకమ్మ ఆడుకుంటాం. ప్రతి ఒక్క రాష్ట్రంలో పూలతో పూజ చేస్తారు, కానీ మన తెలంగాణ రాష్ట్రంలో పూలతోనే బతుకమ్మ చేసి బతుకమ్మను ఒక దేవతలాగా కొలిచి ఈ బతుకమ్మని మేము ఆడుతున్నాము. బతుకమ్మ పేర్చడానికి ముఖ్యమైన పూలు అంటే తంగేడు పువ్వు, గుమ్మడి పూలో ఉన్న గౌరమ్మని పెట్టి మనం ఈ బతుకమ్మని తయారు చేస్తాము. బతుకమ్మలో గౌరమ్మ అనేది ఎంతో అవసరమైనది. గౌరమ్మతోనే మనకు బతుకమ్మ అనేది చాలా అందంగా కనబడుతుంది. మనం బతుకమ్మ పండుగను 9 రోజులలో ఆడతాము. మొదటి రోజు ఎంగిల పూల బతుకమ్మతో మొదలు పెడితే సద్దుల బతుకమ్మ వరకు ఆడతాము. ఆ దేవత ఆశీస్సులతో మనం అందరూ ఆ దేవత ఆశీస్సులతో ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుతున్నారు. ముందుగా అందరికీ బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. మా కళాశాలలో ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా జరుపుకుంటాం. విద్యార్థులందరికీ బతుకమ్మ గొప్పతనాన్ని గురించి, బతుకమ్మ సంబరాల గురించి అవగాహన కల్పిస్తే బాగుంటుంది. స్కూల్ స్థాయి నుంచి బతుకమ్మ సంబరాల గురించి పిల్లలకి తెలియజేస్తే బాగుంటుంది. మేము అందరం కళాశాల విద్యార్థులం కాబట్టి కలిసికట్టుగా బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా జరుపుకుంటాం. మా కళాశాల యాజమాన్యాలందరికీ కృతజ్ఞతలు, ఎందుకంటే మాకు బతుకమ్మ గొప్పతనాన్ని గురించి తెలియజేస్తుంది. అందరికీ బతుకమ్మ పండుగ మరియు దసరా శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాల మా కళాశాలలో ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగను చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ బతుకమ్మ పండుగ అంటే సాధారణంగా ప్రతి రాష్ట్రంలో కూడా పువ్వులతో దేవుణ్ణి పూజిస్తారు, కానీ ఒక మన తెలంగాణలో మాత్రమే పూలనే దేవుడిగా పూజించేటువంటి ఈ పండుగ బతుకమ్మ. ఫస్ట్ ఎంగిల పూల బతుకమ్మ నుంచి స్టార్ట్ చేస్తే సద్దుల బతుకమ్మ వరకు ప్రతిరోజు ఒక బతుకమ్మను పేరుస్తూ ఆడబిడ్డలందరూ తల్లుల్లాగా జోలపాటలు పాడుతూ బతుకమ్మని లాస్ట్ వరకు కూడా సద్దుల బతుకమ్మ వరకు కూడా పేర్చి బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు జరుపుతూ ఆ గౌరమ్మ తల్లిని గంగమ్మ ఒడికి చేరుస్తారు. చేర్చిన తర్వాత పసుపు కుంకుమలు ఇచ్చుకోవడము, వాయనాలు ఇచ్చుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ రకరకాల పిండి వంటలు కూడా వండుకోవడము, తర్వాత సత్తు పిండిని పంచిపెట్టడము ఇలాంటివి చాలా ఆనవాయితీగా వస్తున్నాయి. సో అందరికీ బతుకమ్మ పండుగ మరియు దసరా శుభాకాంక్షలు. Wishing a happy Dasra and Saddula Batkama Shubhakankshalu. Firstly, I thank our college management for celebrating this Batkama celebrations in our college, and special thanks to our principal Sir Kiran Kumar Sir Garu for celebrating Batkama with us. And all through not only classes but also with all the festivals we are celebrating in our college. Thank you so much for celebrating this Batkama. As we celebrate first day as Engil Pula Batkama and the 9th day as Saddula Batkama. Thank you for giving this opportunity.